మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిథులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్థి నాడు వస్తుంది. దీనిని మహాశివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిగి ఉన్న రోజున మాస శివరాత్రిగా చెప్తుంటారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించి, లేకపోతే అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికున్న విశేషం చెప్పలేనిదని ధర్మసింధువు మాట. శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు 2 ఉన్నాయి. అవి 1 పగటిపూట ఉపవాసం ఉండటం, 2 ఆ రోజు రాత్రి జాగరణ చేయటం. ఇక పూజల సంగతి వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. శివనామ స్మరణం ఎంతో ప్రధానం. శివరాత్రి రోజున చేయవలసిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహత్య కావ్యంలో ఇలా చెప్పాడు. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రజాపత్య వ్రతమని ఫలాన్ని ఇస్తుందని అన్నారు. అలాగే ఆ రాత్రి 4 జాములలో అవధానుపరులై శివార్చన చేయాలి. ఈ వ్రతం చేయడానికి అన్ని కులాల వారు అర్హులే. ఈ వ్రతం వలన మహాపాతకాలన్నీ పోతాయి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు శివలింగం ఉద్భవకాలం అని అంటారు. ఆ సమయంలో రుద్రాభిషేకం, పంచాక్షర మంత్ర జపం చేయటం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడై లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం. శివుడు లింగోద్భవం మూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాట పెరిగి ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. వీరికి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాస చతుర్దశి నాడు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ, విష్ణువు ఆ లింగ అత్యంతాలను తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరు ఎంత ప్రయత్నించినా ఆ లింగం, అది తుది తెలియక చివరికి లాభం లేదనుకొని శివుడు వద్దకు వస్తారు. తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు. అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతేకాకుండా అనుగ్రహించిన వారిలో అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ, విష్ణువు శివుడికి అత్యధికతను పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని కూడా అంటారు. శివపూజలో ప్రథమ లింగాకారంలో ఉంటుంది. శివపూజకు మారేడు దళం, అలంకరణకు తెల్లపూల మాల ప్రధానం. శివుని ఆవు నెయ్యితో చేసిన దీపారాధనను కుడివైపు, నువ్వుల నూనె దీపారాధన ఎడంవైపు పెట్టాలి. శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూడాలనే మాట వాడుకలో ఉంది. అదేంటో చూద్దాం. శివుడు వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి మీదే తిరగాలని కోరుకుంటాడు. ఆలయాలలో శివుడికి నేరుగా నంది ఉంటుంది. ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సాంప్రదాయం. అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నందిపైన కూర్చున్నట్లు కనిపిస్తాడు. భక్తుడి కన్నులకు, అలాగే నందీశ్వరుడికి కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శించినట్లుగా సంతోషపడి శివుడికి, భక్తుడికి విషయాన్ని చేరవేసే ఆనందాన్ని కలుగజేస్తాడని పెద్దల మాట. మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వరుదుడు అనే వ్యాధుడు తెలియక చేసిన శివపూజ వల్ల జన్మాంతర చిత్రబాణుడనే రాజే పుట్టినట్లు, ఆ చిత్రబాణుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్లు భీష్ముడు చెప్పాడు. ఇలా శివరాత్రికి సంబంధించిన వివిధ పురాణాలలో కథలు చదివిన, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన, జాగరణ చేసిన, పూజలు చేసిన ఎంతో మంచిది.